అందరికీ శుభోదయం. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. ఈరోజు మనం సౌందర్యలహరిలో 19వ శ్లోకంలోకి వచ్చేసాం. ఈ శ్లోకాన్ని గనక చెప్పుకున్నట్లయితే, ముఖం బిందుం కృత్వా కుచయుగమదస్తస్య తతథో హరార్ధం ధ్యాయేద్యో హరమహిషితే మన్మథకళాం ససద్యః సంక్షోభం నయతి వనిత ఇత్యతి లఘు త్రిలోకీమప్యాశు భ్రమయతి రవీందు స్తనయుగం. సౌందర్యలహరిలో అన్ని శ్లోకాలు అద్భుతమే. అందులో ఇది పెద్ద మంత్ర తత్ర రాజశాస్త్రవేత్తం. ఈ మంత్రము తంత్రశాస్త్రంలో అత్యంత అద్భుతమైనది. ఇందులో అమ్మవారు శ్రీచక్రంలో మధ్య బిందువుని ఆక్రమించి ఉంటుంది. కామేశ్వరి కామేశ్వరుడుగా చెప్పే వీరిద్దరే పార్వతీ పరమేశ్వరులు. అమ్మవారి యొక్క ముఖాన్ని శ్రీచక్ర బిందువుగా గనక మనం వర్ణించినట్లయితే, కింద త్రికోణంలో అమ్మవారు పాలిండ్లు ఈ సకల జగత్తుకి ఆహారాన్ని అందించి అమృతాన్ని ప్రసరింపజేసే వక్షోజాలుగా భావిస్తే నాభి నుంచి వక్షోజాలకు ఒక త్రికోణము, ఆ కింద నాభి నుంచి ఉన్నటువంటి యోని స్థానాన్ని గనక మనం శివుడి యొక్క శక్తిగా భావించి, ఏ మనుషుడైతే క్లీం అనే బీజాన్ని గనక ధ్యానిస్తూ అమ్మవారి శక్తి స్వరూపాన్ని గనక మనం ధ్యానించినట్లయితే, ఆ మనుజుడికి ఈ అప్సరసలు, స్త్రీలు, రాజులు, రాక్షసగణం, అన్ని గణాలు, దైవగణాలు, ఆ మనుషుడికి ప్రకృతి కూడా సర్వవశ్యమవుతుంది అని ఈ పద్యం యొక్క అంతరార్థం. ఇక పరమార్థంలోకి వెళ్ళిపోతే, 45 రోజులు 1000 మార్లు ఈ పద్యాన్ని గనక మనం గట్టిగా పట్టుకొని సాధన చేసి పాలు, తేనె, పంచదార వంటివి నైవేద్యాన్ని పెట్టి అమ్మవారిని ధ్యానిస్తే, బిందువుగా ఉన్న అమ్మవారి ముఖం కింద 2 వక్షోజాలు నాభి స్థానం నుంచి త్రిభుజాకార రూపంగా, మరియు నాభి నుంచి జన్మస్థానం వరకు శివుని కామరూపంగా, దీన్ని కామకళ అని ధ్యానం చేయాలన్నమాట. కామకళ అంటే ఏంటంటే, శివుడు అనే పరమేశ్వరుడు యొక్క శక్తిని, స్వయం ప్రకాశుడు, ఆయన యొక్క కాంతిపుంజముని అమ్మవారు స్వీకరించి సమస్త సృష్టిని అంటే సృష్టి స్థితి లయలు సృష్టించి పోషించి లయం చేసే సౌందర్యవతి అయిన మాత అని అర్థం.